సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎవరైతే ఎంట్రీ ఇస్తున్నారో సో వీళ్ళలో నుంచి అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ 2 or 3 మెంబర్స్ మాత్రమే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతున్నారు. రిమైనింగ్ 7 మెంబర్స్ ఫెయిల్యూర్ అనమాట. సో ఫెయిల్యూర్ అయ్యేసి వాళ్ళ డబ్బులను అయితే లాస్ చేసుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళు ఎందుకు ఇలా జరుగుతుంది? అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో ఓన్లీ 2 మెంబర్స్ కానీ లేకపోతే 3 మెంబర్స్ కానీ సక్సెస్ అవుతున్నారని చూస్తే కనుక మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే కొత్తగా స్టాక్ మార్కెట్ ఎంట్రీ ఇస్తున్నారో వీళ్ళు ఏంటంటే స్టాక్ మార్కెట్ ఒక బేసిక్స్ అనేది తెలియకుండా జస్ట్ బయింగ్ సెల్లింగ్ ఇవి మాత్రమే నేర్చుకొని స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇస్తున్నారు. దీనివల్ల ఎక్కువ మంది అంటే ఈ స్టాక్ మార్కెట్ సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్ అయ్యేసి డబ్బులు అయితే లాస్ చేసుకున్నారు అనమాట. సో మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో. అదే రిస్క్ రివార్డ్ రేషియో అనమాట. సో ఇది స్టాక్ మార్కెట్లో చాలా 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 ఇంపార్టెంట్ ఇది. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మీకు ఒక లైవ్ డెమో అయితే చూపిస్తాను. మీకు వీడియోని కంప్లీట్గా చూడండి. ఓకే. సో రిస్క్ రివార్డ్ అంటే మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, మనకి ఎంత రివార్డ్ రాబోతుంది అని చెప్పేసి టాపిక్ అనమాట. సో ఎవరైతే ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యారో వీళ్ళందరూ కూడా ఈ టాపిక్ ఈ పాయింట్ని కంపల్సరీగా ఫాలో అవుతారు అనమాట. సో ఫాలో అవ్వకుండా వాళ్ళు ట్రేడింగ్ అయితే ప్లాన్ చేయరు. ఓకే. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఈ రిస్క్ రివార్డ్ రేషియో అంటే ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని కంప్లీట్గా చూడండి. మన ఛానల్లో స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో రెగ్యులర్గా మీరు మన ఛానల్ ఫాలో అవుతుండండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే, చూడండి. సో నేను ఒక లైవ్ డెమో మీకు చూపిస్తాను. అంటే స్టాక్ మార్కెట్లో రిస్క్ రివార్డ్ రేషియో ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి, ఎంత పవర్ఫుల్ అని చెప్పేసి. ఓకే. సో ఇక్కడ చూడండి, పవర్ ఆఫ్ రిస్క్ రివార్డ్ రేషియో కదా, క్యాపిటల్. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను అనుకున్నాను. ఓకే. సో నేను స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్నాను. ఒక డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఏదో ఒక బ్రోకర్లో అంటే ఏదో ఒక వెబ్సైట్లో ఒక డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని నేను కొత్తగా స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇస్తున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా అనుకుందాం. సో నా క్యాపిటల్ అంటే నా దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉంది. ఉంది కదా. సో ఈ 1 lakh రూపీస్తో నేను ట్రేడింగ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఎంత అమౌంట్ అయినా ఉండొచ్చు. అది 50,000 ఉండొచ్చు, లేకపోతే 10,000 ఉండొచ్చు. ఓకే, లేకపోతే 5 lakhs ఉండొచ్చు, ఎంత అమౌంట్ అయినా ఉండొచ్చు. ఫస్ట్ పాయింట్ మీరు చేయాల్సింది, మీరు ట్రేడింగ్ తీసుకున్నప్పుడు లాస్ మీరు ఎంత పోయినా కూడా మీరు హ్యాపీ. అంటే మీరు ఎంత పోయినా మీకు ఇబ్బంది లేదు. మీ డబ్బులో నుంచి ఎంత డబ్బులు పోయినా మీకు ఇబ్బంది లేదు. అది మీరు డిసైడ్ చేసుకోవాలి. జనరల్గా మనకున్న క్యాపిటల్లో 1% మనము లాస్ పోయినా మనకి ఇబ్బంది లేదు అనుకోవచ్చు. ఓకే, 1% కానీ లేకపోతే 2% కానీ. 2% కంటే ఎక్కువ మనం పోగొట్టుకోకూడదు. జస్ట్ ఒక ట్రేడ్కి మేము ప్లాన్ చేశారు. సో ఆ ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు మన దగ్గర 1 lakh రూపీస్ ఉంటే 10,000 రూపీస్ కానీ లేకపోతే 7,000 రూపీస్ కానీ లేకపోతే 5,000 రూపీస్ కానీ మనం లాస్ అవ్వకూడదు. ఓకే. సో ఫస్ట్ మేము మరి ఇది ఫిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూడండి, ఈచ్ ట్రేడ్ మ్యాక్సిమం లాస్ 2% ఆఫ్ క్యాపిటల్. అంటే నేను ఒక ట్రేడ్ తీసుకుంటే నా క్యాపిటల్లో నుంచి ఒక 2% పోయినా కూడా నాకు ఇబ్బంది లేదు. సో ఇది నేను ఫిక్స్ అన్నమాట. 2% అంటే ఎంత చూడండి, 1 lakhలో 2% అంటే 2,000 రూపీస్. సో 1 lakhలో 2,000 రూపీస్ నాకు పోయినా కూడా ఒక ట్రేడ్లో నాకు ఇబ్బంది లేదు. సో కొంతమంది 1% పెట్టుకుంటారు, అంటే 1,000 రూపీస్ పెట్టుకుంటారు. అది మీ ఇష్టం అనమాట. సో 1 నుంచి 2 వరకు మనం పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది చూడండి, లాస్ పర్ ట్రేడ్ 2,000 రూపీస్. అంటే ఒక ట్రేడ్ నేను తీసుకున్నాను. సో నేను స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నాను, కాకపోతే డిక్రీజ్ అయింది. అప్పుడు నాకు లాస్ ఎంత రావచ్చు? 2,000 రూపీస్ లాస్ రావచ్చు. ఓకే, 2,000 రూపీస్ లాస్ అయితే రావచ్చు అనమాట. అందుకంటే ఎక్కువ పోకూడదు. ఆ విధంగా మనము ట్రేడింగ్ ప్లాన్ అనేది చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ప్రాఫిట్ చూడండి. సో లాస్ అయితే నాకు 2,000 రూపీస్, ప్రాఫిట్ అయితే 4,000 రూపీస్. అంటే నాకు ఎంతైతే లాస్ పోతుందో అంతకు డబుల్ రావాలి నాకు.
సో ఈ విధంగా మీరు ట్రేడింగ్ ప్లాన్ అనేది చెక్ చేసుకోవాలి. పోతే ఎంత పోతుంది, వస్తే ఎంత వస్తుంది. ఓకే, సో 2000 పోతే 2000 పోవాలి, వస్తే మనకు 4000 రూపీస్ రావాలి. ఈ విధంగా మాత్రమే మీరు ట్రేడింగ్ ప్లాన్ అనేది చేసుకోవాలి. మనకు ఇష్టమైన మనకు ఎక్కడ ఇష్టం అంటే అక్కడ బై చేయడము, ఎక్కడ ఇష్టం అంటే అక్కడ సెల్ చేయడము అనేది మాత్రం ఈ విధంగా మనం ట్రేడింగ్ ప్లాన్ అయితే చేసుకోకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది రిస్క్ రివార్డ్ రేషియో అన్నమాట. నేను రిస్క్ ఎంత పెడతాను 2000 రూపీస్, నాకు రివార్డ్ ఎంత రావాలి 4000 రూపీస్ రావాలి. నాకు 2000 పోతే 2000, వస్తే 4000. ఆ విధంగా మీరు ఎక్కడైనా ఒక ట్రేడింగ్ అంటే ఏదో ఒక స్టాక్ తీసుకుంటారు కదా, ఆ స్టాక్ తీసుకున్నప్పుడు స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, మీరు స్టాప్ లాస్ ఎంత పెట్టాలనుకుంటున్నారు, స్టాప్ లాస్ అనేది ఎంత పెట్టాలనుకుంటున్నారు, ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ అని చెప్పేసి ఎంత టార్గెట్ ఉంటుంది, ఎంత టార్గెట్ రావచ్చు. మీకు ఆ చార్ట్ చూస్తే మీకు ఆ చార్ట్ అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఆ స్టాక్ ఎంతవరకు పోవచ్చు అని చెప్పేసి. ఒకవేళ స్టాక్ అనేది అంటే మీకు స్టాక్ దగ్గర బై చేసినప్పుడు ఒక 2 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాలనుకోండి. 2 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాలంటే అప్పుడు మీరు ఏం చేయాలి, 1000 షేర్లు కొనాలి. 2 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాలంటే అప్పుడు మీరు 1000 షేర్లు కొనాలి. ఒకవేళ 2 పాయింట్స్ దిగింది అనుకోండి, అప్పుడు 1000 × 2 2000 రూపీస్ లాస్ వస్తుంది మీకు కదా, 2000 రూపీస్. అప్పుడు మీ టార్గెట్ ఏంటి, 4 పాయింట్స్ టార్గెట్ ఉండాలి. 4 పాయింట్స్ టార్గెట్, 2 పాయింట్స్ లాస్. ఓకే, ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మీరు ట్రేడింగ్ ప్లాన్ అయితే చేసుకోవాలన్నమాట. నంబర్ ఆఫ్ స్టాప్ లాస్ని బట్టి, స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ని బట్టి, దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ షేర్స్ మనం కొనుక్కోవచ్చు. సపోజ్ మీరు స్టాప్ లాస్ అనేది ఒక 4 పాయింట్స్ పెట్టాలనుకోండి, ఏదో ఒక ట్రేడ్ తీసుకున్నారు, ఆ ట్రేడ్ దగ్గర ఒక 4 పాయింట్స్ స్టాప్ లాస్ చూపిస్తుంది. 4 పాయింట్స్ స్టాప్ లాస్ చూపించినప్పుడు మీరు ఎన్ని షేర్లు కొనాలి, మీకు మ్యాక్సిమం 2000 లాస్ మాత్రమే రావాలి. అప్పుడు మీరు ఎన్ని షేర్లు కొనాలి, మీరు 500 షేర్లు మాత్రమే కొనాలి. 500 × 4, ఒకవేళ మీరు అనుకున్నది జరగకుండా కిందకు వచ్చింది అనుకోండి, 4 పాయింట్స్ టచ్ చేసింది అనుకోండి, అప్పుడు 500 × 4 ఎంత, 2000 లాస్ వస్తుంది అంతే. సో అంతకు మించి మనం ఒక ట్రేడ్లో 2000 కంటే ఎక్కువ మనం పోగొట్టుకోకూడదు. అది మీరు ఫిక్స్ అయి ఉండాలన్నమాట. ఈ 2000 ఎలా మనం డిసైడ్ చేస్తామో మన క్యాపిటల్ని బట్టి. ఒకవేళ మనకి ఇక్కడ 5 lakhs ఉంది అనుకోండి క్యాపిటల్, అప్పుడు నాకు ఒక ట్రేడ్లో 10,000 పైన ఇబ్బంది లేదు, 2% క్యాపిటల్ కాబట్టి. ఓకే, ఆ విధంగా అనమాట. సో లాస్ అయితే నాకు 2000 పోవాలి, ప్రాఫిట్ అయితే నాకు 4000 రావాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక చూడండి. సో మంత్లీ మనకేంటంటే సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సో 30 days లెక్క ప్రకారంగా ఒక మంత్కి ఒక 20 days ట్రేడింగ్ సెషన్ అయితే జరుగుతుంది అనమాట, 20 days. సో మీరు రోజుకి ఒక ట్రేడింగ్ మాత్రమే ప్లాన్ చేసుకోండి. సో ఆ విధంగా మనకు టోటల్ ట్రేడ్స్ పర్ మంత్ ఎంత అవుతాయి, 20 days వస్తాయి. రోజుకి ఒక ట్రేడ్ అనమాట. సో మంచి ట్రేడ్ మీరు చెక్ చేసుకొని ఆ ట్రేడ్ మాత్రమే ప్లాన్ చేసుకోండి. టైం అయిపోతుంది, ఈరోజు ట్రేడ్ చేసుకోవాలని కాకుండా మంచి టైం చూసుకొని, సో మంచి స్టాక్ చూసుకొని, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అవన్నీ చూసుకొని, స్టాప్ లాస్ అవన్నీ చూసుకొని ఎంట్రీ ఇవ్వండి. సో మంత్లీ మనకు 20 trades వస్తాయి కదా. ఇది చూడండి సక్సెస్ఫుల్. సో ఈ అవుట్ ఆఫ్ 20 ట్రేడ్స్లో మనం 20 trades తీసుకుంటాం కదా, ఈ 20 trades మనం కరెక్ట్గా తీసుకుంటామని గ్యారెంటీ లేదు. మనం 20 trades తీసుకుంటాము, ఈ 20 tradesలో కూడా మనకు ప్రాఫిట్ వస్తుందని గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు మీరు స్టాక్ ప్రైస్ అనేది పైకి పోతుంది అనుకుంటారు, కానీ కిందకి వచ్చేస్తుంది. అప్పుడు మీరు అనుకుని జరగలేదు కదా, అది ఫెయిల్యూర్ అనమాట. ఓకే, ఈ విధంగా ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను సక్సెస్ఫుల్ ఒక 50-50 అనుకుందాం. అంటే 20 ట్రేడ్స్లో 10 trades అనేది నేను అనుకున్న విధంగా జరిగింది, అన్సక్సెస్ఫుల్. రిమైనింగ్ ఆటోమేటిక్గా ఇంకొక 10 trades అనేది మనం అనుకోని విధంగా జరిగింది. సో మనము పైకి పోతుంది అనుకున్నాం, అది కిందకి వచ్చేస్తున్నాం అనమాట, అన్సక్సెస్ఫుల్ అది. సో మీరు అవుట్ ఆఫ్ 20 ట్రేడ్స్లో ఒక 10 trades అనేది సక్సెస్ఫుల్గా తీసుకున్నా సరే, ఈ 10 tradesకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 40,000. ఈ 10 tradesకి లాస్ ఎంత వచ్చింది, 20,000. నెట్ ప్రాఫిట్ లాస్ ఎంత, 20,000. సో మీరు అవుట్ ఆఫ్ 20 ట్రేడ్స్లో 10 trades కరెక్ట్గా తీసుకున్నా సరే 20,000 మీకు ప్రాఫిట్ వస్తుంది. ఈ 1 lakhకి ఆ మంత్ ఎండింగ్కి మీకు
1,20,000 ఉంటుందన్నమాట. అంటే మీరు 50% మీ సక్సెస్ రేట్తో 50%. అలా కాకుండా ఇక్కడ ఒక 12 అనుకుందాం. అవుట్ ఆఫ్ 20లో మీరు 12 సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ తీసుకున్నారు. రిమైనింగ్ మనకి ఇక్కడ 8 ఉంటాయి. ఈ 12కి గాను మనకు ఇక్కడ 48,000 ప్రాఫిట్ వస్తుంది. ఈ 8 లాస్ వచ్చింది కాబట్టి 16,000 లాస్ పోతుంది. టోటల్గా మనకి ఎంత 48,000 మైనస్ 16,000 32,000 ప్రాఫిట్. సో మినిమం మీరు ఇది 12 అంటే 60% విన్ రేట్ అన్నమాట. 60%. లేదు ఇక్కడ మనం 8 వేసుకుందాం. 8 అంటే ఏంటి? అవుట్ ఆఫ్ 20లో మీరు 8 ట్రేడ్స్ మాత్రమే సక్సెస్ఫుల్ అయ్యారు అంటే ఎంత? 40% అన్నమాట. సో ఇక్కడ చూడండి 8 కదా, 8 ట్రేడ్స్ సక్సెస్ఫుల్ అయితే 32,000 మీకు ప్రాఫిట్ వస్తుంది. 12 ట్రేడ్స్ అన్సక్సెస్ఫుల్ అయితే 24,000 లాస్ వస్తుంది. సో 32 మైనస్ 24 8,000 ప్రాఫిట్. అంటే మీరు 40% సక్సెస్ అయినా సరే, ట్రేడింగ్లో 40% సక్సెస్ అయినా సరే మీకు ప్రాఫిటే వస్తుంది. 40% కంటే తక్కువ అంటే మనకు లాస్ అన్నమాట. మనం ట్రేడింగ్ చేసి వేస్ట్. 40% మినిమం అంటే మీరు అవుట్ ఆఫ్ ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే అందులో కనీసం అంటే ఒక 4 ట్రేడ్స్ అనేది మీరు అనుకున్న విధంగా జరగాలి ఈ రేషియోలో. రిమైనింగ్ 6 ట్రేడ్స్ ఆ ఆపర్చునిటీ జరిగిన ఇబ్బంది లేదు. ఓకే, సో ఇది ఓవరాల్ రిస్క్ రివార్డ్ రేషియో ఇన్ఫర్మేషన్ అనమాట. నేను ఇంకా మీకు చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు డెమో చూపిస్తాను. ఇది 1:2 రేషియో అనమాట. 1:2 రేషియో. కొన్నిసార్లు మనకు 1:3 రేషియో కూడా వస్తుంది. కొన్నిసార్లు మనకు 1:4 1:5 ఇంకా అది వస్తే ఇంకా బెటర్ అనమాట. ఇంకా మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది. మినిమం మనము 1:2 రేషియో కూడా ట్రై చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.